రెస్టారెంట్ ఓనర్సు చాలామంది మెనూని పెద్ద లిస్ట్ లాగా క్రియేట్ చేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే మెనూ ఈజ్ యోర్ సేల్స్ టూల్. లెట్ మీ టెల్ యూ 8 స్ట్రాంగ్ మెనూ మిస్టేక్స్. ఫస్ట్ వన్, ఎక్కువ ఐటమ్సు మెనూలో లిస్ట్ చేస్తారు. దీనివల్ల కస్టమర్సు కన్ఫ్యూజ్ అవుతారు, కిచెను స్లో అవుతుంది. సెకండ్ వన్, ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్స్ని హైలైట్ చేయకపోవడం. ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్సు ఐ లెవెల్లో ఉండాలి. థర్డ్ వన్, చీప్ ఐటమ్స్ని టాప్లో పెట్టి ప్రీమియం ఐటమ్స్ని హైడ్ చేస్తారు. కరెక్ట్ ప్లేస్మెంట్ ఫాలో అవ్వకపోవడం. ఫోర్త్ వన్, ఫోటోసు బ్యాడ్గా పెట్టడం. వర్స్ట్ ఫోటోస్ ఉంటే స్ట్రెయిట్గా సేల్స్ డ్రాప్ అయిపోతాయి. ఫిఫ్త్ వన్, డిస్క్రిప్షన్స్ జీరో. అట్లీస్ట్ 2-3 వర్డ్స్ డిస్క్రిప్షన్ రాయాలి అబౌట్ దట్ పర్టిక్యులర్ ఐటమ్ గురించి. అప్పుడే సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సిక్స్త్ వన్, ప్రైసింగ్ రాంగ్గా పెట్టడం. కాంపిటీషన్ చూసి ప్రైస్ పెట్టడం బిగ్గెస్ట్ మిస్టేక్. సెవెంత్ వన్, మెనూ కలర్స్ మిస్ మ్యాచ్. రెస్టారెంట్ వైబ్కి మ్యాచ్ అయ్యే కలర్సు పెట్టకపోవడం. ఎయిత్ వన్, సీజనల్ బెస్ట్ సెల్లర్సు యాడ్ చేయకపోవడం. న్యూ ఐటమ్సు కస్టమర్స్ని ఎక్సైట్ చేస్తాయి. కరెక్ట్ మెనూ డిజైన్ ఉంటే హాఫ్ మార్కెటింగ్ కంప్లీట్ అవుతుంది. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. డే 4లో మార్కెటింగ్ వర్సెస్ ఫుడ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం.